ఎన్టీఆర్ వాగ్దానాలను తుంగలో తొక్కిన గనుడు చంద్రబాబు అంటూ మండిపడ్డారు షర్మిల. చంద్రబాబుకు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం ఎన్నికల తర్వాత గుర్తు ఉండదన్నారు. కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం జయంతి గ్రామంలో బహిరంగ సభ నిర్వహించిన షర్మిల చంద్రబాబు నేత రాజకీయాలపై మండిపడ్డారు. ఎన్టీఆర్ నుంచి అధికారాన్ని లాక్కున్న చంద్రబాబు ₹2 కిలో బియ్యం, మద్యపాన నిషేధం రెండూ ఎత్తేశారని షర్మిల చెప్పారు. ప్రతి గ్రామంలో బెల్టు షాపులు పెట్టించిన ఘనుడు చంద్రబాబు అన్నారు. 1999 ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలను అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని మరచిన విధానాన్ని తెలియజేశారు. ప్రతి మహిళకి బంగారు మంగళసూత్రాలు ఇస్తానన్నాడు. పుట్టిన ప్రతి ఆడపిల్లకి 5,000 డబ్బులు ఇస్తానన్నాడు. బాలికలకి సైకిల్ ఇస్తానన్నాడు. ఆడపిల్లలకి విద్యార్థులకి చదువుకోవడానికి ఉచితంగా చదువు చెప్పిస్తానన్నాడు. పాపము ప్రజలు నమ్మి ఓటేసి గెలిపిస్తే గెలిచాక ఒక్కటంటే ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోలేదు చంద్రబాబు గారు. చంద్రబాబు గారికి ఎలక్షన్లకు ముందిచ్చిన మాటలు ఎలక్షన్లు అయిపోయిన మరుసటి రోజు కూడా గుర్తుండవు. అది చంద్రబాబు గారి నైజం. ఇప్పుడేమో రుణమాఫీ చేస్తానని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. అమ్మకి అన్నం పెట్టని వాడు పిన్నికి బంగారు గాజులు చేస్తానన్నాడట. చంద్రబాబు గారు 9 సంవత్సరాల అధికారంలో ఉన్నారు. నిజంగానే ఈయనకు రైతుల రుణాలు మాఫీ చేసే బుద్ధే ఉంటే 9 సంవత్సరాలు గాడిదలు కాసారా చంద్రబాబు గారు అని అడుగుతున్నాం. ఒక్కసారంటే ఒక్కసారైనా రైతులకు రుణాలు మాఫీ చేయాలన్న ఆలోచన చంద్రబాబు గారికి అప్పుడు వచ్చిందా అని అడుగుతున్నాం. ఒక్కసారి కూడా ఆలోచన చేయలేదు. రైతుల రుణాల మాఫీ కాదు కదా, రైతుల రుణాల మీద ఉన్న వడ్డీ మాఫీకి కూడా చంద్రబాబు గారు ఏ రోజు ఆలోచన చేయలేదు. చంద్రబాబు గారికి మాట ఇవ్వడం అంటే, ఆ మాట మీద నిలబడ్డం అంటే ఏమిటో ఈ జన్మకి అర్థం కాదు. ఛార్జీల పెంపులో ప్రభుత్వానికి అండగా నిలబడుతోంది చంద్రబాబుని మండిపడ్డారు షర్మిల. చంద్రబాబు గారు అవిశ్వాసంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికి అవిశ్వాసానికి మద్దతు పలికే ఉంటే ఈ పార్టీకి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఎప్పుడో కూలిపోయేది. కానీ చంద్రబాబు నాయుడు గారికి పేదవాడి గురించి ఆలోచన అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, ఎప్పుడూ ఉండదు. కేవలం చంద్రబాబు గారు ఈ కిరణ్ కుమార్ రెడ్డి గారికి అండగా నిలబడ్డాడని ధైర్యంతోనే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ రోజు విర్రవీగుతూ ఎన్ని ఛార్జీలు కావాలంటే అన్ని ఛార్జీలు ఎంత దుర్బలంగా మన రాష్ట్రాన్ని చేస్తున్నారో మనం వేరే చెప్పనవసరం లేదు. ఏకంగా 30,000 కోట్ల రూపాయలను కరెంటు ఛార్జీల కింద మన రాష్ట్రం మీద ఈ ప్రభుత్వం మోపింది అంటే, వ్యాట్ రూపంలో ఇంకొక 10,000 కోట్ల రూపాయలు మన ప్రజల నెత్తిన ఈ ప్రభుత్వం మోపింది అంటే దానికి కారణము చంద్రబాబు గారు చేసిన కుమ్మక్కు రాజకీయాలు. వ్యవసాయం దండగన్న చరిత్ర చంద్రబాబుదన్నారు షర్మిల. ప్రాజెక్టులు కడితే నష్టం వస్తుందని పిచ్చి లెక్కలు వేసి చూపించిన ఘనుడు చంద్రబాబు అని చెప్పారు. ప్రజలకు సబ్సిడీలు ఇవ్వకూడదని వ్యాఖ్యానించిన చరిత్ర చంద్రబాబుదన్నారు. కాంగ్రెస్ టీడీపీల కుట్రలు జగనన్నను అణగదొక్కడానికేనన్నారు షర్మిల. కానీ జగనన్నను ఎవరూ ఏమీ చేయలేరని చెప్పారు. ఇది పదునెక్కిన కుట్రలు.